జనరల్గా ప్రతి ఒక్క హౌస్లో అప్ టు 2 to 3 feet వరకు డ్యాంప్నెస్ ఫామ్ అయ్యి మొత్తం పెయింట్ పీల్ ఆఫ్ అవుతుంది. అయితే కస్టమర్స్ గ్రౌట్ అనేది చేయించినప్పుడు ఓన్లీ ఫ్లోర్ టైల్స్కి మాత్రమే చేయించకుండా సైడ్ టైల్స్ కూడా చేయించండి, ఈ సైడ్ టైల్ నుండి వాటర్ రావడం వలనే ఈ గోడకి 3 feet వరకు డ్యాంప్నెస్ వచ్చింది అని అడుగుతారు. అయితే ఈ ప్రాబ్లం అనేది సైడ్ టైల్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు. ఫ్లోర్ టైల్స్లో ఫామ్ అయ్యే గ్యాప్స్ నుండి వాటర్ వచ్చి అది వాల్ అబ్జర్వ్ చేసుకోవడం వలన 2 to 3 feet వరకు దీని ఇంపాక్ట్ చూపించి ఈ డ్యాంప్నెస్ ఫామ్ అయ్యి పెయింట్ అనేది పీల్ ఆఫ్ అవుతుంది. మనం ఓన్లీ ఎపాక్సీ గ్రౌటింగ్ ఫ్లోర్ టైల్స్కి చేయించుకోవడం వలన ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. సైడ్ టైల్స్కి ఎటువంటి గ్రౌట్ చేయించాల్సిన అవసరం లేదు. ఏవైనా గ్యాప్స్ ఉంటే మనం సైడ్ టైల్స్కి సిమెంట్ బేస్డ్ గ్రౌట్ యూజ్ చేసినా సరిపోతుంది. మీరు ఫ్లోర్ టైల్స్కి సైడ్ టైల్స్కి ఎపాక్సీ గ్రౌటింగ్ చేయించుకోవడం వల్ల బడ్జెట్ డబుల్ అవుతుంది. కానీ సైడ్ టైల్స్కి ఎపాక్సీ గ్రౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్లోర్ టైల్స్కి మాత్రమే చేయించుకోండి. 2,500 రూపాయలు, అప్రాక్సిమేట్గా 2,200 రూపాయలకి మీ యొక్క బాత్రూమ్ గ్రౌటింగ్ అయిపోతుంది. అండ్ సైడ్ టైల్స్కి సిమెంటియస్ గ్రౌట్ యూజ్ చేస్తే ఒక 500 రూపీస్లో ఆల్ సైడ్ టైల్స్కి సిమెంటియస్ గ్రౌట్ కంప్లీట్ అవుతుంది.